పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారంలో దూకుడును పెంచింది. మహబూబ్ నగర్ నేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు పాలమూరుకు ఏమీ ఇవ్వలేదంటూ సెటారికల్ గా ప్రచారాన్ని నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు వినూత్నంగా ప్రచారానికి తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వినూత్న ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి చౌరస్తాలో చూడొచ్చు విజువల్స్లో క్లియర్గా, అంటే అక్కడ తెలంగాణ అడిగినవి ఇవి, రూపాయి పంపిస్తే 43 పైసల బియ్యం నుండి విముక్తి, ఇవన్నీ అడిగితే బీజేపీ పార్టీ మాకేమిచ్చింది అంటూ కూడా ఒక స్లోగన్ ఇక్కడ రాసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని మీద గాడిద గుడ్డును కూడా ఒకటి గాడిద గుడ్డు ఇచ్చింది అన్నట్టుగా కూడా కొటేషన్ రెడీ చేసి పెట్టారు కాంగ్రెస్ నేతలు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడదాం. అన్న, ఏంటన్నా డిఫరెంట్గా ఉంది ప్రచారం, దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చివరికి ఏమిచ్చిందంటే గాడిద గుడ్డు ఇచ్చింది అనేదానికి ఇది చూస్తున్నాం. మేము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు హోదా ఇచ్చిందా, మనకు సమ్మక్క సారక్క జాతీయ హోదా ఇచ్చిందా, మాకు చివరికి మన దగ్గర ఇక్కడ నారాయణపేటకు హ్యాండ్లూమ్ ఏదైనా హ్యాండ్లూమ్ తెచ్చిందా, ఎలాంటివి మాకు ఏం లేకుండా ఈరోజు కుల మత జాతీయుల మధ్య ఇలాంటి ఈ వర్గాలు ఇవన్నీ ఘర్షణలు జరపడానికి మాట్లాడుతుంది. అంటే రాముడు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు రాముడు మాకు లేడా? శ్రీరామనవమికి మేము ఘనంగా సీతారాముల కళ్యాణంలో చేసినాము, ముఖ్యంగా హనుమాన్ జయంతి చేసినాము. అన్ని కార్యక్రమాలు కూడా అందరూ అన్నీ చేస్తున్నాము. అన్ని కులమత జాతులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. చివరికి మొత్తానికి ఏం మనకు తెలుస్తుందంటే కళ్ళకు కట్టినట్టుగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ గాడిద గుడ్డు ఇచ్చిందని తెలుస్తోంది. మరి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కూడా ఆయన కూడా అడుగుతాం. అన్న, ఏంటన్నా డిఫరెంట్గా చేస్తున్నారు, మండే ఎండలో సైతం ఈ ప్రచారాన్ని అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి, దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఈ దేశంలో గత 10 ఏళ్లకెళ్ళి బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న సందర్భంగా ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ వినూత్న ప్రచారాన్ని ఏఐసిసి ఆదేశాల మేరకు ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ వినూత్న ప్రచారంతో ప్రజలకు మేము ఏం తెలియజేస్తూ ఉన్నామంటే 10 ఏళ్లలో ఈ ప్రజలకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ బీజేపీ ప్రభుత్వం ఏం ఒరగబెట్టింది, మరి ఈరోజు మళ్ళీ ఓట్లు అడగడానికి ముందుకు వస్తుంది. కాబట్టి మేము బీజేపీ ప్రభుత్వంతో ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఈ దేశ ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి మహబూబ్ నగర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మీరు జాతీయ హోదా కల్పించడంలో కూడా విఫలమయ్యారు. కాబట్టి మేము మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఈ దేశం నుంచి మిమ్మల్ని పంపించే రోజులు వచ్చినాయి. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజలారా మీరందరూ కూడా ఏకమై ఈరోజు రాముని గుడి పైన ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గుడిలో దేవుడు ఉండాలి, గుండెల్లో భక్తి ఉండాలి. కాబట్టి మేమందరం కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఈ దేశ ప్రజలను మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి మీరు ఈరోజు బలపరిచి వంశీచంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి. అందులో భాగంగానే ఈ గాడిద గుడ్డు అనే వినూత్నమైన ప్రచారాన్ని మేము తెరపైకి తీసుకొచ్చామని చెప్పి తెలియజేసుకుంటాం. 30 ఏళ్ల నుంచి బీజేపీ వాళ్ళు ఓన్లీ రాముని మీదనే ఓట్లు అడుగుతున్నారు. 10 ఏళ్ళు అయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ నారాయణపేటలో సైనిక స్కూల్ పెడితే కూడా అది కూడా వాపస్ పోయింది. ఉన్న శాంక్షన్ చేసింది కూడా పంపించింది వాళ్ళు. కనుక 10 ఏళ్ల నుంచి వీళ్ళు ఏం తెలంగాణకు ఒక రూపాయి ఇవ్వలేదు, మనతోటే ఎక్కువ తీసుకున్నారు. కనుక బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన అవసరం ఉంది. కనుక మామ్నార్ కాన్స్టిట్యూన్సీలో మన వంశీచంద్రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం, ఇది ఓవరాల్గా ఎప్పుడైతే జాతీయ హోదా కల్పిస్తామన్నటువంటి పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పక్కన పెట్టింది ప్రభుత్వం. అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా పాలమూరుకు బీజేపీ ప్రభుత్వం ద్వారా ఒరిగింది ఏం లేదంటూ అందుకే ఈ విధంగా వినూత్న ప్రచారానికి శ్రీకారం చేపట్టాం. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్, కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.